చూద్దాం. కర్నూలు బస్సు ప్రమాదంలో DNA పరీక్షలు కీలకంగా మారాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్ టీం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ సేకరించింది. ఇవాళ రిపోర్ట్స్ వచ్చాక మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో DNA పరీక్షలు చాలా కీలకంగా మారాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16 మందితో ఫోరెన్సిక్ టీం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ సేకరించింది. ఇవాళ రిపోర్ట్స్ వచ్చాక మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో DNA పరీక్షలు చాలా కీలకంగా మారాయి. ఈ రోజు కుటుంబ సభ్యులందరికీ కూడా మృతదేహాలను అప్పగించిపోతున్నారు. 16 మంది ఫోరెన్సిక్ టీం కూడా గుర్తించేందుకు సిద్ధమైంది. అప్డేట్స్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయ చంద్రిక DNA పరీక్షలు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్ననే పోస్ట్ మార్టం నిర్వహించారు. 4 FSL సిబ్బంది అయితేనేమి డాక్టర్లు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి కూడా తరలించారు. అయితే ప్రస్తుతం నేను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి దగ్గర ఉన్నారు. అయితే మార్చురి దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ననే అయితే ఆ శాంపిల్స్ అంటే కూడా మంగళగిరిలోని FSL సెంట్రల్ ల్యాబ్ కూడా పంపించాల్సి ఉంటుంది. అయితే ఆ పోస్ట్ మార్టం తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్టులు తయారు చేయడంలో కొంత ఆలస్యమైంది. రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో అంతా కూడా డాక్యుమెంటేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ శాంపిల్స్ అంతా కూడా అర్ధరాత్రి మంగళగిరి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే దీనివల్ల మరికొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే మామూలుగా అయితే DNA పరీక్షలు వీలైనంత త్వరగా రావాలంటే అందరూ ఏదైతే మృతుల కుటుంబ సభ్యులందరూ కూడా రావాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది మాత్రమే కర్నూలుకు వచ్చారు. వాళ్ళ రక్త నమూనాలు కూడా ఇవ్వడానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే అందరూ వస్తే బస్సు ప్రమాదాలు మొత్తం 19 మంది చనిపోయినారు. 18 మందిని కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇంకొకరి తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి తెలియాల్సినటువంటి వ్యక్తి హైదరాబాద్లోని ఆర్ఎం గారి దగ్గర టికెట్ లేకుండా బస్సు ఎక్కాడు. తర్వాత అతని వివరాలు కూడా లేకపోవడంతో అతన్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా మారిందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. టోల్ ఫ్రీ నంబరు ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఎవరైనా అతని సమాచారం తెలిసిన వాళ్ళు చెప్తే అతన్ని వివరాలను కూడా తీసుకుంటాము, అతన్ని గుర్తిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా నిన్న బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. అందులో ప్రధానంగా ఏదైతే బైక్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ కావడం, తర్వాత బస్సు డ్రైవర్ దాన్ని గమనించకుండా బైకును అలాగే ఈడ్చుకుంటూ 400 మీటర్ల దూరం ముందుకు తీసుకువెళ్ళినటువంటి క్రమంలో బైక్లోని పెట్రోల్ అంతా కూడా రోడ్డు మీద పడి స్పార్క్ అవడంతో ఆ బస్సు డీజిల్ ఇంజిన్ కూడా మంటలు వ్యాపించి క్రమంగా బస్సు అంతా కూడా నిమిషాల వ్యవధిలోనే మొత్తం కాలిపోయింది. దీంతో పాటు అందులో ఫర్నిచర్ ఉండడం, బస్సులో కాలిపోవడానికి ఆస్కారంగా ఉన్నటువంటి ఫర్నిచరు, అదేవిధంగా సెల్ ఫోన్లు భారీగా పెద్ద ఎత్తున ఉన్నాయి. సెల్ ఫోన్లు వందల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా కింద లగేజ్ బాక్సులో ఉండడం, అన్నీ కూడా బాక్సుల్లో ఉన్నటువంటి క్రమంలోనే అవంతా కూడా పేలుడు పదార్థ తీవ్రతకు మరింత ఎక్కువగా పెంచిందని కూడా అయితే పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. అవి కింద లేకపోతే కొంత తీవ్రత తక్కువ అయ్యేదని కూడా భావిస్తున్నారు. మరికొన్ని వీటితో పాటు మరికొన్ని వస్తువులు, అదేవిధంగా ఈ ఫర్నిచరు, మెయిన్గా ప్రధానంగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదం మంటలు వ్యాపించి నిమిషాల వ్యవధిలోనే ఆ బస్సు కాలిపోవడం, ఆ తర్వాత
అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖాళీ బూడిదయ్యి బొగ్గుగా మసిగా మారినటువంటి పరిస్థితి. కేవలం స్కెల్టన్స్ మాత్రమే ఉన్నాయి, ఎముకలు పుర్రెలు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇంత తీవ్రత పెరగడానికి అందులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు, అందులో ఉన్నటువంటి బ్యాటరీలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాటరీలు కూడా తీవ్రత మండే స్వభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ఇంత పెద్ద స్థాయిలో అయితే ఆ భారీ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకైతే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న కొంతమంది సంఘటన స్థలానికి వచ్చి కన్నీరు మున్నీరైనటువంటి నేపథ్యంలో కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఈ డిఎన్ఏ పరీక్షలు అనేటివి చాలా కీలకం కాబట్టి ఆ పరీక్షలకు రక్త నమూనాలు ఇచ్చేందుకు కూడా కొంతమంది మాత్రమే వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది రావాల్సి ఉంటుంది. అయితే పోలీసులు వాళ్ళ బంధువులకు అయితే సమాచారం ఇచ్చారు, వాళ్ళు అయితే రాలేదు. అదైతే శాంపిల్స్ అయితే మంగళగిరికి FSLC సెంట్రల్ ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. కాకపోతే బంధువులు వస్తే మాత్రమే వాళ్ళ రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత మాత్రమే అయితే వాళ్ళ రక్త నమూనాలను FLC కేంద్రానికి పంపించి ఆ DNA రిపోర్ట్లో వచ్చినటువంటి పరీక్షలలో కూడా మ్యాచింగ్ చేసిన తర్వాతనే ఇది ఈ శవం అనేది పలానా వాళ్ళకు సంబంధించినది అని గుర్తించడానికి వీలుంటుంది. అయితే రక్త నమూనాలు ఇచ్చినాక 48 గంటల్లో DNA రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు వస్తేనే DNA పరీక్షలు అనేది చాలా వేగవంతం అవుతుంది, రిపోర్ట్లు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలని కూడా అయితే జిల్లా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఇప్పటికే చాలా మంది వచ్చింటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే మొత్తం DNA రిపోర్ట్స్ అంతా కూడా వచ్చాయి. వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినట్టు DNA రిపోర్ట్లు చేసి ఇచ్చేందుకు కూడా జిల్లా అధికారులు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి. విజయ్ చంద్రిక.